హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హైమారం ఎస్ఎస్ లైఫ్ స్టోరీ. ఈరోజు నేను ప్రతి మహిళ చేసుకునే పనులైతే నా వీడియో ద్వారా మీకందరికీ చూపిస్తున్నాను. నేను ఈరోజు 6కి అయితే లేచాను. ఇప్పుడు నేను రెస్ట్‌లో ఉన్నాను కాబట్టి త్వరగా లేయడం లేదు. అదే పనికెళ్ళే రోజుల్లో అయితే మార్నింగ్ 4, 5 వరకల్లా లేచి పనంతా కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు ఇంట్లో పనులు, వంట పనులు, మళ్ళీ ఇద్దరు పిల్లల స్నానాలు అన్నీ 7 వరకే కంప్లీట్ చేసుకొని పనికైతే వెళ్ళిపోతుంటి. ఇంత చదువు చదివి ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని పనికెందుకు వెళ్తున్నావు అని చాలామంది బాధ పెట్టారు. అయినా మన ఫ్యామిలీ కోసం మనం పని చేయడం తప్పేమీ లేదు కదా. అయినా మా ఆయన ఏం పనికొద్దు, పిల్లల్ని చూసుకొని ఇంటి దగ్గరే ఉండు అని అనేవాడు. తను ఒకడు పని చేస్తే మేము ముగ్గురం ఇంటి దగ్గర ఉండి తినాలా అని మా ఆయన వద్దన్నా నేనే బలవంతంగా పోయేదాన్ని. నేను తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల నా జీవితమే మారిపోయింది. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమైనా ఫలితం ఉంటుందా? అంతా బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. నేనిక్కడ చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్క ఆడపిల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. అలా నేను తీసుకోవడం వల్లే నా లైఫ్ ఇన్ని మలుపులు తిరుగుతుంది. ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో కూడా తెలియదు. ఇంకా వీడియో విషయానికొస్తే మా పిల్లలు లేవకముందే పని అంతా అయిపోగొట్టుకోవాలని అనుకున్నాను. అయినా ఏం చేసాం, వాళ్ళు నేను లేచిన వెంటనే లేచేశారు. ఒక్కొక్కసారి నాకంటే వాళ్ళే ముందర లేచేశారు. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ముగ్గులు వేయడం చాలా ఇష్టం. రీసెంట్గా మా ఊర్లో అయితే మొన్న జనవరిలో జరిగిన సంక్రాంతి పండుగ అప్పుడు ముగ్గుల పోటీలు అయితే పెట్టారు. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదంట, ఈసారే మొదటిసారి పెట్టారు. నాకు రేపు ముగ్గుల పోటీ అనగా ఒకరోజు ముందైతే తెలిసింది. అది కూడా మా ఆయన ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అందులో మెసేజ్ ఉంది. ఒకసారి ట్రై చేసి చూద్దామని మా ఆయనకి ఎవరెవరు నేమ్స్ ఇచ్చారో కనుక్కోమని అయితే చెప్పాను. కనుక్కోమని చెప్తే మా ఆయన నా పేరు కూడా రాపించారంట. సరేలే ఏం చేద్దామని ఒక రోజులో అయితే ముగ్గు ప్రిపేర్ అయ్యా కానీ అక్కడ ఎంతమంది ఉంటారో ఎలా వేయాలా అని అయితే భయం నాకుంది. ఆ భయంతోనే ఇంకా క్యాన్సల్ అయిపోదాంలే అనుకున్నా. సరేలే ఇంకా ఏదైతే అది అయ్యిందిలే అని ధైర్యం తెచ్చుకున్నా. కనీసం 1 నుంచి 6 ప్రైజులలో లాస్ట్ ప్రైజ్ అయినా రాకుండా ఉంటుందా అని అయితే వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి చూస్తే వామ్మో మనకంటే తోపులే ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాలా బాగా అయితే వేశారు. వాళ్ళ అందరి ముగ్గులు చూస్తే మాకైతే చాలా భయం వేసింది. ఇంత మంచిగా వేశారు, మాకు ఏడ వస్తుంది ఇంకా ప్రైజ్ అని అయితే అనుకున్నాం. ఇంకా లాస్ట్లో ప్రైజ్ అనౌన్స్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ 6th ప్రైజ్ నుంచి అయితే వాళ్ళు నేమ్స్ పిలుస్తున్నారు. నేను ఒక అక్క అయితే ఇద్దరం కలిసి అయితే ముగ్గు వేసాము. వాళ్ళు నేమ్స్ పిలుస్తుంటే మా నేమ్స్ రావట్లేదేంటి అని అయితే టెన్షన్ పడ్డాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫస్ట్ ప్రైజ్ అయితే మాకే వచ్చింది. అక్కడ మేము కూడా అందరిలాగే సంక్రాంతి థీమే వేసాము. కానీ మ్యాజిక్ ఏంటంటే మన మట్టి బుర్ర కూడా కొన్ని థాట్స్ ఉంటాయి కదా, ఆ థాట్సే అక్కడ ఉపయోగించాము. సంక్రాంతి పండుగ అంటే అందరూ సంక్రాంతి థీమే వేశారని తెలుసు. మేము కూడా అదే వేసాము. కానీ ఏదైనా కొత్తగా ఉండాలని చెప్పి ముగ్గుకి సైడ్లలో కొన్ని కొటేషన్స్ అయితే రాసాము. వాళ్ళకి ఆ కొటేషన్సే చాలా బాగా నచ్చాయి. వాళ్ళు కూడా ప్రైజ్ ఇచ్చిన తర్వాత మాతో ఇలా అన్నారు, మీరు వేసిన ముగ్గు కూడా అందరిలాగానే ఉంది, కానీ మీరు రాసిన ఆ కొటేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి అని మిమ్మల్ని సెలెక్ట్ చేశామని చెప్పారు. అయినా మా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు మా చిన్న పాపకు అమ్మ పోసిందని తెలిసిన నేనైతే ముగ్గుల పోటీల్లో వెళ్ళి పాల్గొన్నాను. మా ఆయనకి ఫోన్ చేసి మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్తే అస్సలు నమ్మలేదు. వేరే వాళ్ళు చెప్తే అప్పుడు నమ్మారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మాకు రాదు అని కూర్చుంటే నిజంగానే రాకుండానే పోతుంది. లేదు నేను ట్రై చేయగలను అని మన మనసులో నమ్మితే ఏదైనా సాధించగలం. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రతి ఇంట్లో పిల్లలు ఇలానే ఉంటారా లేక మా ఇంట్లోనే ఇలా ఉంటారా అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఈ కాలంలో ఇద్దరు పిల్లల అల్లరిని భరించడమే చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా ఆ కాలంలో 3, 4, 5 మంది పిల్లల్ని ఎలా చూసుకున్నారో ఏంటో. మనం అమ్మ అయ్యాకే వాళ్ళ గురించి మనకి తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, పెద్ద పాప అయితే అంగన్వాడికి వెళ్తుంది. ఇంకా చిన్న పాప అయితే నా దగ్గరే ఉంటుంది, 2 years ఇప్పుడు. ఇంకా ఇంట్లో వంట విషయానికి వస్తే బెండకాయలు కట్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను. అంతట్లోపు అయితే నేను బియ్యం కడిగేసుకుంటున్నాను. ఈరోజు ఇంకా మా పిల్లలకి టిఫిన్ ఏమీ చేయట్లేదు.
ఎలాగూ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అందులోకి జొన్న రొట్టె అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా ఒక గిన్నెలోకి పిండిని అయితే వేసుకుంటున్నాను. అదేంటోనండి, నేను ఎప్పుడు రొట్టెలు చేసినా 5, 6 వరకే చేద్దాం అనుకుంటాను. కానీ నాకేమో అవి 9, 10 అయితే అవుతాయి. ఈ విషయంలో ఇలా ఎందుకు అవుతుందో నాకు ఇంతవరకు అర్థం కాదు. నాకు పెళ్ళి కాకముందు ఈ రొట్టెలు కూడా వచ్చేవి కాదు. ఇవి పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నాను. అది కూడా ఎలా అంటే, మా అత్తమ్మ, మా అక్క వాళ్ళు చేస్తుంటే నేను కూడా చేయగలను కదా, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది కదా అని అయితే ముందుకు ఒకటి 2 అయితే ప్రాక్టీస్ చేశాను. అలాగే ఇంకా అప్పుడప్పుడు చేయడం వల్ల రొట్టె అయితే నేర్చుకున్నాను. మనం పిండి కలుపుకునేటప్పుడు చల్లనీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోసుకుంటే రొట్టె చాలా మృదువుగా అలాగే విరిగిపోకుండా వస్తుంది. నేనెప్పుడు రొట్టెలు ఎక్కువ కట్టెల పొయ్యి మీదనే చేసేదాన్ని. కానీ ఈరోజు అంత ఓపిక లేదు అని ఇంకా స్టవ్ మీద అయితే చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సపోర్ట్ చేయండి. నన్ను కూడా మీ మంచి మనసులతో సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. ఎలాగూ మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే మాకు లేదు. పెళ్ళయి 5 సంవత్సరాలు అయినా, మాకు 2 పిల్లలు అయినా ఇప్పుడు వాళ్ళు ఇంకా మాతో మాట్లాడలేదు. అందుకు మా లైఫ్ స్టోరీని మీతో పంచుకోవాలని అయితే వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ అండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇది ఓన్లీ ఉదయం 9 వరకు చేసే పని మాత్రమే అండి. నెక్స్ట్ ఇంకా పెద్ద పాప అంగన్వాడికి వెళ్ళిపోయిన తర్వాత మా చిన్న పాపను పండబెట్టి ఇంకా మిగిలిన పనులు అయితే చేసుకుంటాను. ఒక పక్క రొట్టెలు చేసుకుంటూ ఒక పక్క బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నానికి ఏమైనా చట్నీ చేద్దామని అనుకున్నాను. ఇవి చేయడం పోటీ పడి నేను ఎందుకు నేర్చుకున్నానంటే, ఒకటి నా ఫ్యామిలీకి చేసి పెట్టడానికి, రెండోది ఆమెకి పెళ్ళై ఇన్ని రోజులైనా రొట్టెలు చేయడం రాదు అని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అంటారని నేర్చుకున్నా. పల్లెటూరు అన్నాక ఇలాంటి మాటలు అనేటివి చాలా సహజమే. కానీ అలా ఒకరితో వేలెత్తి చూపెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇంకా జొన్న రొట్టెలు చేయడం పూర్తయిన తర్వాత నేను నెక్స్ట్ చట్నీ చేస్తా అని చెప్పినా కదా, అందుకైతే పుదీనా తెంపుకుంటున్నాను. మనం మార్కెట్లో ఎప్పుడైనా పుదీనా తెచ్చుకుంటాం కదా, ఇంకా కూరలో వేసిన తర్వాత మిగిలిన దాన్ని ఇలా మట్టిలో అయితే పెట్టాను. అది ఈ విధంగా పెరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.